ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయగుం విష్ణో విష్ణోశ్చ హృదయగుం శివ యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ అన్నారు. శివకేశవ భేదం అనేది మనకి లేదు. ఎందుచేతంటే మహాశివరాత్రి పర్వదినం వస్తోంది. ఆ మహాశంకరుణ్ణి ఆరాధిస్తే సమస్తమైనటువంటి ఫలితాలు కూడా మనకి కలుగుతాయట. శివుడు ఎవరిని పూజిస్తాడయా అంటే విష్ణువుని పూజిస్తాడట. విష్ణువు ఎవరిని పూజిస్తాడయా అంటే శివుని పూజిస్తాడట. అంచేత ఇద్దరూ ఒకటే అని చెప్పి మన భావాలు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినమున ఆ శంకరుణ్ణి పూజించాలట. విష్ణు భక్తులందరూ శివుని పూజించాలట, శివభక్తులందరూ విష్ణువుని పూజిస్తూ ఉంటారట. ఇది ఎంత పురాణాల్లో ఉన్నటువంటి వచనాలు అనుకోండి. అంచేత మనం తప్పనిసరిగా మహాశంకరుడి యొక్క ఆశీస్సులు శివరాత్రి నాడు పొందాలి. ఎవరు పొందాలి అంటే గురుబలం లేని వారు తప్పనిసరిగా పొందాలట. గురుబలం ఉన్నవాళ్ళు ఎలాగ పొందుతారు? గురుబలం లేని వాళ్ళు ఎవరయ్యా అంటే మేషరాశి వారికి గురుబలం లేదు. అలాగే మిథున, కర్కాటక, కన్య, వృశ్చిక, మకర, మీనరాశుల వారికి గురుడి యొక్క బలం చాలా తక్కువ. అంచేత మహాశివరాత్రి నాడు స్వామిని ఏది అడిగితే అది ఇస్తాడట. అంచేత స్వామిని కొలవండి, ఆయన అనుగ్రహం పొందండి. మరి ఆయన అనుగ్రహంతో మన యొక్క వారఫలాలు అనేవి ప్రారంభించబడుతూ ఉంటాయి. అంచేత అటువంటి పర్వదినాన్ని మనం, శివరాత్రి పర్వదినాన్ని మనం సద్వినియోగం ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. అంచేత ఈ నెల 15 నుండి మనకి 15 నుంచి 22 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. కన్యారాశి. కన్యారాశికి మేలైన వారం ఈ వారం కరెక్ట్గా చెప్పాలంటే. ఎంచేత ఈ కన్యారాశి వారికి 4 గ్రహాలు షష్ఠ స్థానంలో ఉన్నాయండి. రవి, బుధుడు, రాహు, శుక్రుడు. ఈ 4 యోగదాయకమే. అంతే అనుకున్నారా? చంద్రుడి యొక్క బలం కూడా చాలా అనుకూలంగా ఉంది. చంద్రుడు కూడా మీకు అమావాస్య దాటిన తర్వాత అంటే పాడ్యమ లగాయితూ మీకు చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. వార ప్రారంభంలో మిశ్రమైనటువంటి ఫలాలు ఉన్నప్పటికీ వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, వారాంతం అన్నింటా విజయం సాధించగలుగుతారు. నిరుద్యోగులకి ఉద్యోగాభివృద్ధి కలుగుతుంది. ప్రస్తుతం ఉద్యోగం చేసేవారికి గుర్తింపు కలుగుతుంది. రాజకీయ నాయకులకి ఆహ్వానాలు ఉంటాయి, రావయ్య నీతో మాట్లాడాలి అంటారు. వృత్తుల వారికి చూసినట్లయితే ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది. న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు, అలాగే గృహోపకరణాల వారు, వస్త్ర మొదలుగా కలిగిన వృత్తులు అంటే ఈ యొక్క బళ్ళ మీద ఇలా అమ్ముతూ ఉంటారే చిన్న చిన్న వృత్తులు చేసుకున్న వస్త్రాలు, వస్త్ర వ్యాపారాదులు, సంచార వృత్తులు చేసేవారికి చాలా అత్యద్భుతమైనటువంటి కాలంగా కనబడుతోంది. ఇంకా వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా అమావాస్య వెళ్ళిన తరువాత మీకు అనుకూలమైన వాతావరణంగా ఉన్నది. అందుచేత వార ప్రారంభం సామాన్యంగా ఉన్నప్పటికీ బుధవారం నుండి శనివారం వరకు కూడా అన్ని రంగాలుగా మంచి అభివృద్ధి ఈ రాశి వారికి ఉన్నది. ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటారు, మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు. కాస్త ఆర్థికపరమైన సర్దుబాట్లు జరుగుతాయి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఇతరుల యొక్క మేలు వలన అంటే వారు గుర్తించి మిమ్మల్ని మీకు మంచి బహుమానాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. అంటే బహుమానములు అంటే గొప్ప కీర్తి ప్రతిష్టలుగా మిమ్మల్ని పొగిడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుచేత ఈ వారం మీకు మేలైన వారం. సంఖ్యల్లో 5, రంగుల్లో తెలుపు. ఆరాధనలో ఎవరిని ఆరాధిస్తే బాగుంటుంది అన్నట్లయితే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. పంచమ స్థానంలో ఉన్నాడు. సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి.